మహనీయుల విగ్రహాలకు పూలదండలు ఇస్తాం, ఆ వారు ప్రాతినిధ్యం వహించినటువంటి విలువలను రాళ్లతో కొడతామన్నాం. ఇవాళ మనం కేంద్రం పైన ఆ రకమైన విరోచిత పోరాటం కానీ అసర్షన్ కానీ ఎక్కడైనా ఉందా? రామారావు చూపినటువంటి తెగువ కేంద్రమే మిథ్య అన్నాడు. ఎంత గొప్ప మాట ఒకటే అన్నాడు. సెంటర్ ఇస్ ఎ మిత్ అన్నాడు. అంటే రాష్ట్రాల ఆకాంక్షలు ఎంత బలంగా వినిపించాడు చూడండి. కేంద్రమే మిథ్య అన్నాడు. గవర్నర్ వ్యవస్థను తీసిపడేయండి అన్నాడు. ఇంత ధైర్యంగా భారతదేశంలో ఏ ప్రతిపక్ష నేత అన్నాడు చెప్పండి? కేంద్రం మిథ్య, మీకు కేంద్రము మిథ్య అన్న రామారావు అంటే ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. డబుల్ ఇంజన్ సర్కార్ ఈజ్ యాంటీ ఫెడరల్ కదా, రామారావు స్ఫూర్తి విరుద్ధం. డబుల్ ఇంజన్ సర్కార్ ఏంటి? రాజ్యాంగంలో డబుల్ ఇంజన్ అవసరం లేదు. ఎవరి ఇంజన్ వాళ్ళదే. కేంద్రం ఇంజన్ కేంద్రమే, రాష్ట్రం ఇంజన్ రాష్ట్రమే. అసలు ఎంత ట్రాన్సిషన్ బాధేస్తుంది ఒక్కొక్కసారి. ఎన్టీ రామారావు కేంద్రమే మిథ్య అంటే కేంద్రంతో కలిసి ఉంటేనే నా రాష్ట్ర భవిష్యత్తు అనే డబుల్ ఇంజన్ రాజకీయాలకు వచ్చాం మనం. ఎంత తేడా చూడండి. సో గవర్నర్ వ్యవస్థనే తీసిపడేయండి అంటే ఇలా దేశవ్యాప్తంగా గవర్నర్లు అరాచకం సృష్టిస్తుంటే మాట్లాడలేని దుస్థితిలో ఎందుకున్నాం మనం? ఇది కదా క్వశ్చన్. రామారావు చూపినటువంటి మాట అది కాదు. ఇక థర్డ్ ఫ్యాక్టర్ వెల్ఫేరిజం. ఇవాళ అనేక రకాల సంక్షేమ పథకాలు కేవలం ఓట్ల కోసం, రాజకీయ నిబద్ధత లేకపోయినా, సైద్ధాంతిక నిబద్ధత లేకపోయినా, ఒక పరస్పర పోటీతో కూడిన సంక్షేమ పథకాలు, ఒక నిష్కల్మసమైన మనస్సుతో సంక్షేమ పథకాలు లేవు. ఇవాళ ప్రజలను ఓటర్లుగా చూసి ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ కొరకు అంటే నేను నీకు ఇస్తాను పథకాలు, నువ్వు నాకు ఓటు. రామారావు పథకాలు అవి కావు. ₹2 కిలో బియ్యం పెట్టినప్పుడు ఇట్ వాజ్ ఏ వెరీ బిగ్, చాలా మంది తెలియదు. కేఆర్ వేణుగోపాల్ అని భారతదేశ ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక గొప్ప ఆఫీసర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్లీనెస్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ఇన్ తెలుగు సమాజం. సో ఆ కేఆర్ వేణుగోపాల్ అప్పుడు చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా ఉండే రామారావు పెట్టినప్పుడు. అంటే ఒక సంక్షేమ పథకం పెట్టడమే కాదు, దాని బాధ్యత ఒక నిబద్ధత కలిగిన అత్యంత నీతివంతుడైన ఐఏఎస్ అధికారికి అప్పచెప్పాడు. చూడండి రామారావు కమిట్మెంట్. ఎస్, ఒక మ్యాన్ హూ హాజ్ కంప్లీట్, ఇప్పటికీ కూడా పేద ప్రజలంటే ప్రేమ, సమాజం అంటే గౌరవం ఉన్నటువంటి ఆఫీసర్ అయినా ఈవెన్ నౌ సమాజం గురించి ఆలోచించేటువంటి కేఆర్ వేణుగోపాల్కి ఇచ్చాడు. సో ఆయన చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా ఉండి ఆయన ఒక రీసెర్చ్ చేశాడు. రోల్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ కంబాటింగ్ పావర్టీ అని, పేదరిక నిర్మూలనలో ప్రజా పంపిణీ వ్యవస్థ పాత్ర ఏంటని, డెలివరెన్స్ ఫ్రమ్ హంగర్ అని చెప్పి ఒక పుస్తకం వచ్చింది, సేజ్ పబ్లికేషన్స్. రామారావు కాలంలో ₹2 కిలో బియ్యం పథకం అమలు పైన చాలా మంది తెలియదు, అది ఎవరో కూడా చదివి ఉండరు. రెడ్ అండ్ కనుక డెలివరెన్స్ ఫ్రమ్ హంగర్ బై సేజ్ పబ్లిక్, గూగుల్లో కొడతా వస్తుంది, సేజ్ పబ్లికేషన్స్. ఐ స్టిల్ రిమెంబర్. మీరు సబ్జెక్ట్ కరెక్షన్ అనుకుంటాను కానీ బట్ నో నీడ్ ఫర్ కరెక్షన్, ఎందుకంటే అది రాసి అన్నేళ్ళైనా నాకు ఇప్పటికి స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మైండ్స్. సో మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, డెలివరెన్స్ ఫ్రమ్ హంగర్ సేజ్ పబ్లికేషన్స్ అని. సో అందువల్ల అట్లా ఒక శాస్త్రీయమైన భద్రత, దానివల్ల మీకు ఇది పెరిగాయి, మీకు పౌష్టికార లెవెల్స్ పెరిగాయి. అంటే రోటీ కపడా మకాన్ అంటే అబ్సల్యూట్ పావర్టీని తొలగించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. సో అదొక మేజర్ రిఫార్మ్. వెల్ఫేరిజాన్ని ఒక ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా, ప్రజలకు మేము పరాన్న జీవులుగా మార్చే సంక్షేమ పథకాలు కాకుండా ప్రజల మౌలిక అవసరాలు తీర్చే సంక్షేమ పథకాలకు మూలం వేశారు. 4వది, భారతదేశంలో ప్రతిపక్ష రాజకీయాలకు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాపిత ప్రతిపక్షాలకు నాయకత్వం వహించాడు. ఎక్కడ ఊగిసలాట్లేదు. మీరు రామారావు జీవితంలో చూడండి. ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పుడు ఏ విపక్ష రాజకీయాన్ని అయితే చేశాడో, తన తుది శ్వాస వరకు రాజీ లేని విపక్ష రాజకీయం చేశాడు. ఊగిసలాట ఊసర వెళ్ళే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. అవసరం వచ్చినప్పుడు జుట్టు, అవసరం లేనప్పుడు కాళ్ళు పట్టుకోలేదు. రామారావు నైజమే కాదు. సో ఈ స్టూడ్ అస్ ద మోస్ట్ టవరింగ్ పొలిటికల్ పర్సనాలిటీ. సో అంత మీకు ఆ రోజుల్లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అసలు భారతదేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం దేవగౌడ ప్లేస్లో కదా, అలాంటి నాయకుడు రామారావు. సో అందువల్ల ఒక నిరంతరమైన విపక్ష రాజకీయానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. అవసరం కొరకు కలిసి, అవసరం పోగానే విడిపోయి దాని రాజకీయ ప్రజ్ఞగా చూపెలే ఎప్పుడు రామారావు.
ఈ స్టూడ్ ఫర్ హిస్ పొలిటికల్ వాల్యూస్, ఈ స్టూడ్ ఫర్ హిస్ పొలిటికల్ కమిట్మెంట్. తర్వాత మీకు 6వది రామారావు ఒక పాలనా వ్యవస్థలో తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ తెలంగాణ సమాజంలో భూస్వామ్య సంఖ్యలను తెంచిన పటేల్ పట్వారీ వ్యవస్థను కలంపోటుతో కొట్టిపడేశారు. విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేయొచ్చు, ప్రతి వ్యక్తి పైన విమర్శలు చేసే స్కోప్ ఉంటుంది, ఏ వ్యక్తి విమర్శలకు అతీతం కాదు. కానీ బట్ మనం ఎప్పుడు కూడా దేర్ ఆర్ టైమ్స్ వెన్ అన్ ఈగల్ కెన్ ఫ్లై బిలో ద హెన్, బట్ హెన్ విల్ నెవర్ ఫ్లై అబౌవ్ ది ఈగల్ అని ఒక తత్వవేత్త అంటాడు. ప్రతి సమయంలో గద్ద కూడా కోడి కన్నా కిందికి వెళ్ళిపోవచ్చు, కానీ కోడి ఎప్పుడు గద్దె కన్నా పైకి వెళ్ళిపోదు. రామారావు కంట్రిబ్యూషన్లో ఉన్న ఈ యునీక్ ఫీచర్స్, ఈ సందర్భం కదా, సో మీకు ఈ యునీక్ ఫీచర్స్ అనేది ఇట్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ ద పొలిటికల్ పర్సనాలిటీ, ఏ మ్యాన్ హూ స్టూడ్ ఫర్ ఫెడరలిజం. ఇంకొక మీకు 7వ